ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి బిగ్ ఐపీఎల్ న్యూస్. కొత్త కోచ్ కింద ఢిల్లీ క్యాపిటల్స్ కి యువరాజ్ సింగ్ వస్తున్నాడా? డైరెక్టర్ కింద సౌరవ్ గంగూలీ మరొక్కసారి వెనక్కి వస్తున్నాడా? ట్రేడ్ జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా ఎల్ఎస్జీ మధ్యలో రిషబ్ పంత్ వెనక్కి వచ్చి కుల్దీప్ యాదవ్ని ఇచ్చేస్తున్నారా? కొత్త కెప్టెన్ కేఎల్ రాహుల్ అవ్వచ్చా ఢిల్లీ క్యాపిటల్స్ కి నెక్స్ట్ ఐపీఎల్ కి? అసలు ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయి, ఒకవేళ జరుగుతున్నాయి ఎందువలన జరుగుతున్నాయి అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ డూయింగ్ వెల్. మొత్తానికి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ నుంచి హోల్సేల్ చేంజెస్ అంటున్నారు. కొత్త కోచ్, కొత్త డైరెక్టర్, ప్లేయర్స్ ట్రాన్స్ఫర్, కొత్త కెప్టెన్, చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ మీతో షేర్ చేస్తానికి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ దాకా చూడండి. కానీ బిఫోర్ దట్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. ఎనీవేస్, ఇప్పుడైతే చేంజెస్ జరుగుతున్నాయో, ఏదైతే న్యూస్ వచ్చిందో ఇది డైరెక్ట్గా మీకు చెప్తే అర్థం కాదు. అందుకని ఐ హ్యావ్ టు టేక్ యూ బ్యాక్ టు 2017. సో 2017లో ఢిల్లీ ఫ్రాంచైజ్ పేరు ఢిల్లీ డేర్ డెవిల్స్ అది ఉండేది. ఎందుకంటే అప్పుడు దాకా ఒకటే ఉన్నారు, జిఎంఆర్. దాని తర్వాత 2018లో బిగ్ చేంజ్ జరిగింది. 50% స్టేక్ జేఎస్డబ్ల్యూ తీసుకున్నారు. సో అక్కడ కాంట్రాక్ట్ సైన్ చేశారు. 2 years జేఎస్డబ్ల్యూ, 2 years జిఎంఆర్ చూసుకుంటారు. పవర్ షిఫ్ట్ అవుతూ ఉంటున్నారు ఎవ్రీ 2 years. ఓకే, ఇదే తెలిసింది కదా మీకు. ఓకే, అయితే 2018 దాకా గంభీరే క్యాప్టెన్. పవర్ షిఫ్ట్ అయిన అంటే కాంట్రాక్ట్ సైన్ చేసిన ఓనర్స్ 50% స్టేక్ ఉన్నప్పుడు కూడా 2018 లాస్ట్లో శ్రేయస్ అయ్యర్కి క్యాప్టెన్సీ ఇచ్చేసాడు గంభీర్. ఆ ఇయర్ లాస్ట్ వచ్చారు. దాని తర్వాత మళ్ళా 19, 20, 21 3 years ప్లే ఆఫ్స్కి వెళ్ళారు. దాంట్లో 2 years శ్రేయస్ అయ్యర్ లీడ్ చేశాడు అద్భుతంగా. దాంతో 2021లో శ్రేయస్ అయ్యర్కి ఇంజరీ అవటం వల్ల ఇట్ వాజ్ రిషబ్ పంత్ హూ క్యాప్టెన్. ఆ ఇయర్ కూడా ప్లే ఆఫ్స్కి వచ్చారు. 2022లో శ్రేయస్ అయ్యర్ ఫిట్ అయ్యాడు, కానీ క్యాప్టెన్సీ తనకి ఇవ్వకుండా రిషబ్ పంత్నే కంటిన్యూ చేయాలని చెప్పేసి అప్పుడు జేఎస్డబ్ల్యూ మేనేజ్మెంట్ ఆ డిసిజన్ తీసుకున్నది. ఇది శ్రేయస్ అయ్యర్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది శ్రేయస్ అయ్యర్కి నచ్చలే, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఓకే, దాంతో రిషబ్ పంత్ లీడ్ చేశాడు. దాంతో రిషబ్ పంత్ కూడా ఇంజురీ అయింది, యాక్సిడెంట్ అయింది, మీ అందరికి తెలుసు. అయితే చూడండి, 2022, 2023, 2024, 25, 26 లాస్ట్ 5 years నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్కి రాలేదు. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఐ విల్ సే దిస్, ఏదైతే పవర్ షిఫ్ట్ అవుతుంది ఎవ్రీ 2 yearsకి ఐడియాలజీ చేంజ్ అవుతుంది. నౌ ఇప్పుడు అర్థమైంది కదా. నౌ కమింగ్ టు ద కరెంట్ సిచ్యువేషన్. లాస్ట్ 2 years నుంచి ఐపీఎల్లో జిఎంఆర్ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మొత్తం పవర్ వాళ్ళ చేతిలో ఉండింది. యూనో వేణు, దాంతో హేమంగ్ బదాని వాజ్ కోచ్, వేణు వాజ్ క్రికెట్ డైరెక్టర్, మొత్తం చూసుకునేది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ నుంచి జేఎస్డబ్ల్యూ మళ్ళీ 2 years పవర్ షిఫ్ట్ అయింది. సో దే ఆర్ థింకింగ్ అగైన్ డిఫరెంట్లీ. రిజల్ట్స్ వచ్చినాయా రాలేదా పక్కన పెట్టండి, దే హ్యాడ్ ఎ గుడ్ టీమ్. రిజల్ట్స్ రాలే, అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. కానీ అగైన్ పవర్ షిఫ్ట్ అయినప్పుడు ఐడియాలజీ చేంజ్ అవుతుంది కదా. అట్లా ఇప్పుడు ఏం చేసిన న్యూస్ అయితే క్రిక్ బస్ దగ్గర నుంచి అన్ని ఎవ్రీథింగ్ దే క్యారీడ్ న్యూస్. ఏంటంటే ఇప్పుడు దాకా ఫస్ట్ ఏమో యువరాజ్ సింగ్ విల్ బీ ఇన్ ద కోచింగ్ సెటప్. ముందు మాట్లాడదాం దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది. అండ్ మళ్ళీ సౌరవ్ గంగూలీ విల్ బి బ్యాక్ యాజ్ ద డైరెక్టర్. ఇంతకుముందు చేశారు ఆయన ఇదే టీమ్కి. సో హీల్ బి బ్యాక్ అగైన్ యాజ్ ద చీఫ్ ఆఫ్ క్రికెట్, ఇక్కడ డైరెక్టర్. సో అది రావటం వల్ల వేరే చేంజెస్ కూడా జరుగుతాయి ఆబ్వియస్లీ. వాళ్ళ థేల్ బి థింకింగ్ డిఫరెంట్లీ. సో ఇక్కడ ఇంకో బిగ్గెస్ట్ న్యూస్ ఏం తెలిసిందంటే ప్లేయర్ ట్రాన్స్ఫర్ మోస్ట్ లైక్లీ అవ్వచ్చు. ఇది కొన్ని రోజుల కన్ఫర్మేషన్ కూడా వచ్చేస్తుంది. ఏంటది? కుల్దీప్ యాదవ్ని దే ఆర్ సెండింగ్ టు ఎల్ఎస్జీ కూడా స్పిన్నర్ అవసరము. అండ్ అక్కడ నుంచి రిషబ్ పంత్ విల్ బి బ్యాక్. జేఎస్డబ్ల్యూ ఓనర్ వచ్చిన తర్వాత, ఐ థింక్ ఓనర్షిప్ తీసుకున్న తర్వాత పవర్ దే రియలీ వాంటెడ్ రిషబ్ పంత్ బ్యాక్. ఎందుకంటే ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడాడు రిషబ్ పంత్. అయితే ఈ ట్రాన్స్ఫర్లు ఏంటంటే కుల్దీప్ యాదవ్ అయితే ఆప్షన్లో డబ్బులు వచ్చినాయి, సేమ్ అమౌంట్ అక్కడ కూడా సేమ్ అమౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కానీ 27 crores అయితే రిషబ్ పంత్ తీసుకున్నారు. దాంట్లో మొత్తం అమౌంట్ ఇవ్వకుండా 15 crores ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఆ మిగిలిన అమౌంట్ ఫ్రాంచైజ్ పర్స్లోనే ఉంటుంది, అది ఆప్షన్లో యూజ్ చేయొచ్చు అనమాట. మోస్ట్ లైక్లీ న్యూస్ ఇప్పుడు దాకా ఇది వచ్చింది, ఇది జరగబోతుంది. రిషబ్ పంత్ వస్తాడు, హిల్ బి బ్యాక్ టు హిస్ ఓల్డ్ ఫ్రాంచైజ్. ఈ ఇయర్ ఈ వాజ్ సక్సెస్ఫుల్. మరి చూద్దాము. కొత్త కోచ్ అంటారు గంగూలీ కింద తను ఎట్లా బ్యాటింగ్ చేస్తారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే, కోచ్ ఇంకా డైరెక్టర్ కూడా. అండ్ రిషబ్ పంత్ అంటే వీళ్ళిద్దరికి చాలా ఇష్టము, చాలా క్లోజ్. ఇది కూడా యూనిటీ కూడా ఉంది వీళ్ళ మధ్యలో. రిషబ్ పంత్ అంటే చాలా ఇష్టం. విల్ ఇట్ వర్క్ డిఫరెంట్లీ, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. దీంతో పాటు ఇంకో బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే కేఎల్ రాహుల్ మోస్ట్ లైక్లీ క్యాప్టెన్గా ఉండొచ్చు అని అంటున్నారు. బట్ అగైన్ ఇంకో న్యూస్ కూడా ఏమొస్తుంది, కేఎల్ రాహుల్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ ద అమౌంట్ వాట్, అంటే తన ప్రైజ్ని రిటైన్ చేశారు, ఏదైతే తీసుకున్నారో దాన్ని పెంచుతారా, ఇంకా లాట్ ఆఫ్ దట్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. మరి ఒకవేళ కేఎల్ రాహుల్ క్యాప్టెన్ ఇస్ నాట్ అ బ్యాడ్ ఆప్షన్, కానీ ఇంకా దానికి టైం ఉంది. కానీ యాజ్ ఆఫ్ నో కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ రావచ్చు అని చెప్పేసి అంటున్నారు ఢిల్లీ క్యాపిటల్స్కి. బట్ డెఫినెట్లీ ఒక మాత్రం న్యూస్ ఏంటంటే మోస్ట్ లైక్లీ దే వోంట్ కంటిన్యూ విత్ అక్షర్ పటేల్ క్యాప్టెన్. ఇది మాత్రం కన్ఫర్మ్. ఓకే, రైట్ నౌ కమింగ్ బ్యాక్ టు ద బిగ్గెస్ట్ డెవలప్మెంట్, యువరాజ్ సింగ్ యాజ్ కోచ్. చూడండి, వరల్డ్ ఛాంపియన్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రావటం, వరల్డ్ కప్స్ అప్పుడు
హీఈస్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ యువరాజ్ సింగ్, కానీ దిస్ విల్ బి అ న్యూ ఫెదర్ ఇన్ హిస్ హ్యాట్ కోచింగ్. యువరాజ్ సింగ్ యాజ్ అ మెంటర్ చూసే మనం ప్లేయర్స్ని ఎట్లయితే తయారు చేశాడు, అది శుభ్మన్ గిల్ అయినా, అభిషేక్ శర్మ అయినా, ప్రభ్సిమ్రన్ సింగ్ అయినా, ఇంకా చాలామంది ప్లేయర్స్ని హీ హెస్ గ్రూమ్ దెమ్ గ్రాస్ రూట్స్ లెవెల్ నుంచి ఎట్లయితే ఛాంపియన్ ప్లేయర్స్ని చేశాడో. కానీ అగైన్ ఒక ప్లేయర్ని మెంటార్ చేస్తాం డిఫరెంట్, కానీ ఐపీఎల్ టీమ్కి కోచింగ్ ఇస్తాం ఇస్ కంప్లీట్లీ ఆల్ టుగెదర్ డిఫరెంట్. మరి చూద్దాము, యువరాజ్ కింద చెప్పినట్టు ఇట్స్ న్యూ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్, మరి ఎట్లా ప్రోగ్రెస్ అవుతాడో. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్, కానీ యువరాజ్ ఇస్ అ లవ్లీ మ్యాన్, లవ్లీ ప్లేయర్. ఈ అండర్స్టాండ్ ద ప్లేయర్స్, కాన్ఫిడెన్స్ ఇస్తాడు, అగ్రెసివ్ స్టైల్ ఆఫ్ ప్లే నేర్పిస్తాడు అందరికీ. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. మొత్తానికి న్యూస్ ప్రకారం యువరాజే కోచ్ అని చెప్పేసి అంటున్నారు. అండ్ గంగూలీ ఆల్సో ఇస్ అ వెరీ స్మార్ట్ లీడర్, యూ నో దట్. మా స్మార్ట్ డిసిజన్ తీసుకుంటూ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందా కేఎల్ రాహుల్ క్యాప్టెన్సీ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అండ్ నౌ కమింగ్ టు చూద్దాం మరి యువరాజ్ సింగ్ కోచింగ్ ముందు ఎట్లుంటుందో. కానీ వన్ థింగ్ మాత్రం ష్యూర్, ఈ ఎవ్రీ 2 yearsకి చేంజ్ అవుతాం వీళ్ళు ఏమవుతుందంటే అందరు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూసుకుంటే ఆర్సీబీ లాస్ట్ 3-4 years నుంచి కాన్స్టెంట్గా ఎట్లయితే ఒకటే కోచింగ్ స్టాఫ్ పెడతాం వల్ల ఏమైందంటే రిజల్ట్స్ వస్తాయి మీకు. మరీ టూ మెనీ చేంజెస్ చేస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. బట్ ఎనీవేస్ ఈ చేంజెస్ చేశారు కానీ కొంచెం దే హ్యావ్ టు స్టిక్ ఫర్ ఎ లాంగ్ టైం అనిపిస్తుంది, అప్పుడు మీకు రిజల్ట్స్ వస్తాయి. ఇంతవరకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ గెలవలేదు లాస్ట్ 19 years నుంచి. విల్ దట్ హ్యాపెన్ దిస్ ఇయర్ యువరాజ్ యాజ్ కోచ్? చూద్దాం. కెన్ ఈ చేంజ్ ద టేబుల్స్ కంప్లీట్లీ అరౌండ్? పాసిబుల్, యూ నెవర్ నో. ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర చాలా మంచి టీమ్, సూపర్ టీమ్ ఉంది యాక్చువల్లీ. ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ అన్ని రైట్గా మంచిగా ప్లేస్ చేసి అన్ని ప్లేయర్స్ సరిగా ఆడితే దే విల్ డెఫినెట్లీ డూ దట్. మొత్తానికి చూద్దాం మరి నెక్స్ట్ ఐపీఎల్ ఏమైనా లక్ చేంజ్ అవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్కి. మొత్తానికి జరిగింది ఇది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా. ఇది మీకు చెప్పినట్టు ప్లేయర్స్ ట్రాన్స్ఫర్, కొత్త కోచ్, కొత్త డైరెక్టర్, మోస్ట్ ప్రాబ్లీ కొన్ని రోజుల్లో అనౌన్స్ అవ్వచ్చు అని చెప్పేసి న్యూస్ వస్తుంది. కన్ఫర్మ్ కాదు కానీ మోస్ట్ లైక్లీ ఇది అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డు దట్. చలో, టేక్ కేర్, బాయ్.